హైకోర్టులో విచారణ కొనసాగుతున్నప్పటికీ టీడీపీ కూటమి సర్కార్ రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ బుధవారం ఎంపీఏడీసీ ద్వారా ఎన్సీడీ బాండ్లు జారీ చేయించి 9.30% వడ్డీకి రూపాయలు 5,526 కోట్లు అప్పు చేసిందని ఎక్స్ వేదికగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించేందుకు ఇదే తార్కాణమన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో సగం అప్పులను టీడీపీ కూటమి ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే చేసిందన్నారు. ఈ మేరకు ఎక్స్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జాతీయ మీడియా సంస్థలకు ట్యాగ్ చేస్తూ వైఎస్ జగన్ గురువారం తన ఖాతాలో పోస్ట్ చేశారు. అందులో ఏమన్నారంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యానికి, రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘించేందుకు ఇది మరో తార్కాణ్యం. 2025 జూన్ 25న ఎన్సీడీ బాండ్లు జారీ చేయడం ద్వారా ఏపీఎండీసీ రెండవ దశలో 9.3% వడ్డీతో రూపాయలు 5,526 కోట్ల మేర అప్పులు చేసింది. దీంతో ఎన్సీడీ బాండ్ల ద్వారా చేసిన అప్పు రూపాయలు 9,000 కోట్లకు చేరుకుంది. ఈ అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతుంది. దీనిపై ప్రభుత్వానికి, ఏపీఎండీసీకి నోటీసులు జారీ చేసినప్పటికీ 2 దఫా అప్పులు చేశారు. రెవెన్యూ వ్యయం కోసం రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా అప్పులు చేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. రాజ్యాంగ నిబంధనలను తుంగలో తొక్కి ఆర్బీఐలో రాష్ట్ర క్వాలిఫైడ్ ఫండ్ ఖాతాపై ఎన్సీడీ బాండ్లు కొనుగోలు చేసి ప్రైవేటు వ్యక్తులను టీడీపీ కూటమి ప్రభుత్వం అజమాయిషీ కల్పించింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం అధికారులను సంప్రదించకుండా ఖజానా నుంచి నేరుగా నిధులను డ్రా చేసుకునే అధికారం ప్రైవేటు వ్యక్తులకు కల్పించింది. ఇది భారత రాజ్యాంగంలోని 203, 204, 293(1) ఆర్టికల్ను ఉల్లంఘించడమే. అంతేకాదు, ఎన్సీడీ బాండ్లు కొనుగోలు చేసి ప్రైవేటు వ్యక్తులకు కనీవినీ ఎరుగని విధంగా రూపాయలు 191,000 కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తి అయిన ఖనిజ సంపదను అదనపు భద్రతగా తనఖా పెట్టింది. అది కూడా కేవలం రూపాయలు 9,000 కోట్ల అప్పు కోసం. రాష్ట్ర కాన్సాలిడేటెడ్ ఫండ్పై అజమాయిషీ కల్పించి అసాధారణ రీతిలో భారీ విలువ కలిగిన ప్రభుత్వ ఆస్తి తనఖా పెట్టడానికి అనుమతి ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఎన్సీడీ బాండ్లు ఎస్సీడీఎల్ రాష్ట్ర అభివృద్ధి రుణాల కంటే మరింత సురక్షితమైనవి ఎవరికైనా అర్థమవుతుందా? అయినప్పటికీ 9.3% వడ్డీకి ఎంపీఏడీసీ ఎన్సీడీ బాండ్లు జారీ చేసింది. ఈ ప్రస్తుతం ఎస్డీఎల్ వడ్డీ రేట్ల కంటే 2.6% ఎక్కువ. అధిక వడ్డీ రేట్ల కారణంగా ఏపీఎండీసీపై ఏడాదికి అదనంగా రూపాయలు 235 కోట్ల భారం పడుతుంది. ఎన్సీడీ బాండ్ల వ్యవధి 10 ఏళ్లు అంటే ఈ డబ్బంతా ఎవరి జేబులోకి వెళ్తుందో చెప్పగలరా చంద్రబాబు? ఎన్సీడీ బాండ్లు జారీ చేయడం ద్వారా చేసిన అప్పుతో 13 నెలల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం ఆఫ్ బడ్జెట్ రుణాలు గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో చేసిన రుణాల్లో 50% దాటిపోయాయి.